నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో కొత్త కూటమి ఆవిర్భవించనుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ కూటమి తెరపైకి రానుందా? వామపక్షాలు జగన్తో చేతులు కలపనున్నాయా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చింది. పార్టీ ట్రాక్ రికార్డ్ చూస్తే మరో పార్టీతో జతకట్టిన సందర్భమే లేదు. 2014, 2019, 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలో దిగింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చుకొస్తోంది. అందులో భాగంగా వామపక్షాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జత కట్టనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలానికి వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల మద్దతు తోడైతే మాత్రం మంచి ఫలితం ఉంటుందన్నది ఒక విశ్లేషణ. వాస్తవం కూడా అదే. ఇక 2024 ఎన్నికల్లో సీట్ల పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది, కానీ ఓట్ల పరంగా మాత్రం మెరుగైన స్థితిలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 52% ఓట్లు సాధిస్తే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూటమికి కలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. వామపక్షాలను కలుపుకొని వెళ్తే ఎంతో కొంత ప్రయోజనం అన్న ఒక అంచనాకు వచ్చింది. అటు వామపక్షాలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వామపక్షాలకు ప్రజా సంఘాల్లో మంచి పట్టుంది. వామపక్షాల నేతృత్వంలోనే ప్రజా పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాలు వామపక్షాల నేతృత్వంలోనే నడుస్తూ ఉంటాయి. విపక్షంలో ఉన్నవారికి వామపక్షాల మద్దతు చాలా అవసరం కూడా. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు వామపక్షాల మద్దతు తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరాడేందుకు తెలుగుదేశం పార్టీకి వామపక్షాలు దోహదపడ్డాయి. కానీ అనూహ్యంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. ఎన్డీఏలో కీలక భాగస్వామ్యమయ్యారు. అప్పటి నుంచి వామపక్షాలు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడం ప్రారంభించాయి. అందుకే అవి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాడేందుకు సిద్ధపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వామపక్షాలతో పాటు చిన్న పార్టీలను సైతం కలుపుకొని వెళ్లి టీడీపీ కూటమిని ఢీకొట్టే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఉద్యోగ సంఘాలతో పాటు కార్మిక సంఘాలను కలుపుకొని వెళ్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఆపై ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమికే తిరుగుండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. మరోవైపు వామపక్షాలు ఏపీలో బలహీనపడకుండా ఉండేందుకు ఈ పొత్తులు పనికొస్తాయని కేంద్ర నాయకత్వం సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఏపీలో కూటమికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూటమి తెరపైకి రానుందన్నది వాస్తవం.